దేవునికి స్తోత్రం. ఈ రాత్రి సంఘ ప్రార్థన నిమిత్తమై ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 14వ వచనం అందరం కలిసి చదువుదాం. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడు. నీలో మగవానికే కానీ ఆడదానికే కానీ గొడ్డుతనం ఉండదు, నీ పశువులలోనైనా ఉండదు. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ రాత్రి సంఘ ప్రార్థన నిమిత్తమై హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం క్లుప్తంగా మన ప్రార్థనా ప్రోత్సాహం కొరకై దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండం. ద్వితీయోపదేశం అంటే మరలా చెప్పబడింది, మరలా ఉపదేశింపబడినది అని అర్థం. ఇశ్రాయేలును దేవుడు ఏర్పరచుకొని సినాయి కొండ యొద్ద వారికి ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు, వారిని ఆశీర్వదించాడు. వారిని ఎలా ఆశీర్వదిస్తున్నాడంటే సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు అన్నాడు. ఎక్కువ ఆశీర్వాదం. మనం కూడా ఎక్కువ కోరుకుంటాం. ఏదైనా డ్రింక్ దొరికిందనుకో, ఒక గ్లాస్ సరిపోతుందా? ఎక్కువ కావాలనుకుంటాం. ఒక లెగ్ పీస్ వచ్చిందనుకో సరిపోతుందా? చికెన్ లెగ్ ఎక్కువ కావాలనుకో. మానవుడు అన్నిట్లో కూడా ఎక్కువ ఎక్కువ ఆశిస్తూ ఉంటాడు. అయితే ఇహ సంబంధమైన విషయాలు ఎంత ఎక్కువ ఆశించినా ఎక్కువగా దొరికిన అంత ప్రయోజనం ఏమీ లేదు. కానీ దేవుడు ఎక్కువ ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆయన మనల్ని ఎక్కువ ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలి? మీరు ఎక్కువ చేయుచున్నదేమి? నువ్వేదైనా ఎక్కువ చేస్తే దేవుడు దాన్ని అంగీకరించి మనకు పెక్కైన లేదంటే అధికమైన ఎక్కువైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఎక్కువ ఆశీర్వదింపబడాలంటే మొట్టమొదట ఎక్కువగా మనం ఏం చేయాలి? యోహాను సువార్త 21వ అధ్యాయము. దేవుడు ఎక్కువ ఆశిస్తున్నాడు. ఆయనకి ఎక్కువగా ఇస్తే మనల్ని ఆయన ఎక్కువ ఆశీర్వదించేటువంటి వాడిగా ఉంటాడు. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం చదవండి. వారు భోజనము చేసి సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ఎక్కువ ఆశీర్వదింపబడాలని ఆశ ఉందా? అప్పుడు దేవునిని మనం ఎక్కువ ప్రేమించాలి. వీరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? ముమ్మారు దేవుడు పేతురును ఈ ప్రశ్న అడిగాడు. ఇంతకీ దేవుడు ఏమన్నాడంటే, ఓ ఇశ్రాయేలు,
నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అన్నాడు. మామూలుగానే ప్రేమించడం అరుదైపోతున్న ఈ దినాలలో ఎక్కువ ప్రేమిస్తున్నావా అని అడుగుతా ఉన్నాడు. మరి వీరికంటే అధికముగా అని అడిగాడు. ఎక్కువ ప్రేమించేవారు అక్కడ ఉండి ఉండవచ్చు, మరి వాళ్ళకంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావా అని కోరుతున్నాడు. ఇశ్రాయేలు ఎక్కువ ఆశీర్వదింపబడాలంటే ఎక్కువగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను మనం ప్రేమించే వారంగా ఉండాలి. ఎందుకంటే దేవుడే మొదట మనలను ప్రేమించి మన పాపాల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, మనల్ని విమోచించాడు. ఇందువలన ఆయన ప్రేమ మనం తెలుసుకుంటూ ఉన్నాం. నేను మిమ్ములను ఇంత ఎక్కువగా ప్రేమిస్తే మీరు నన్ను ఇంత తక్కువగా ప్రేమిస్తారా అని పౌలు విశ్వాసులను అడుగుతూ వచ్చాడు. పరిశుద్ధాత్ముడు కూడా మనల్ని అదే అడుగుతున్నాడు. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించాను, మీరు ఎక్కువ ఆశీర్వదింపబడాలని నేను ఆశించాను, మరి మీరు నన్ను ప్రేమించుటలో ఎంత ఎక్కువగా ఉన్నారు? తక్కువగా ప్రేమిస్తే మీరు ఎక్కువగా ఎలా ఆశీర్వదింపబడతారు? కాబట్టి దేవుణ్ణి అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా మనం ప్రేమించాలి. అబ్రహాముని అడిగాడు దేవుడు. ఏమని అడిగాడు? నీవు ప్రేమించు ఇస్సాకును నాకు బలిగా ఇమ్మని. అయితే అబ్రహాము దేవుని కంటే ఎక్కువగా ఇస్సాకును ప్రేమించలేదు అని రుజువుపరుస్తూ వచ్చాడు. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించడానికి వెనుదీయలేదు అన్నది. కాబట్టి ఈ దినాలలో మనం దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం? దేవుడైన యెహోవాను ప్రేమిస్తున్నామా? ఇతరాత్రమైన వాటిని ప్రేమిస్తున్నామా? ఎక్కువ ఆశీర్వదింపబడాలని కోరుకునేవారు ఎక్కువగా ప్రభువును ప్రేమించాలి. మనం దేన్నైతే ప్రేమిస్తామో దాని దగ్గరే ఎక్కువ గడుపుతాం, దాని దగ్గర ఎక్కువ ఆలోచన చేస్తాం, దాని కొరకు ఏదైనా చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ దేవుణ్ణి ప్రేమించే వారికి ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎక్కువగా ప్రేమించే వారికి మరిన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. పేతురు ఎక్కువగా ప్రేమించాడని రుజువుపరుచుకున్న తర్వాత ఆయన మనుషులు పట్టే జాలరిగా అయ్యాడు. అలాగే ప్రార్థనలో నిలకడగా ఉన్నాడు, దేవుని దీవెనలను పొందాడు. కాబట్టి మొట్టమొదట ఎక్కువ ఆశీర్వదింపబడాలంటే దేవునిని ఎక్కువగా ప్రేమించేటువంటి వారంగా ఉండాలి. ఇది మొదటి విషయం. రెండవది, ఇంకా ఎక్కువ ఏం చేయాలి? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు. హెబ్రీ పత్రిక 14:24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనికొకడు హెచ్చరిక చేసుకొనుచు ఆ దినం సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు ఎలాగూ సమాజముగా కూడుతూ మరి ఎక్కువ సమాజ కూటాలు మనల్ని ఎక్కువ ఆశీర్వాదానికి ప్రాప్తులుగా చేస్తారు. అందుకే దేవుని సంఘంలో, గృహకూడికలలో, రాత్రి ప్రార్థనలలో ఎక్కువగా ఆయన సన్నిధిన కనబడేటువంటి వారంగా ఉండాలి. ఇది దేవుని ఆజ్ఞ. ఈ అంత్య దినాలు మరి చెడ్డవి, దినములు చెడ్డవి అన్నాడు. సమయాన్ని పోనివద్దు, సద్వినియోగము చేసుకోమని. నువ్వు వ్యక్తిగతంగా ఎక్కువగా దేవుని సన్నిధిలో కనబడుతున్నావా? కుటుంబంగా మనం
ఎక్కువగా ఆయన సన్నిధిని ప్రేమిస్తున్నామా? సంఘముగా ఎక్కువగా ఆయన సన్నిధిలో మనం కనబడతా ఉన్నామా? మనం ఎప్పుడైతే ఎక్కువగా ఆయన సన్నిధిలో కనబడతా ఉంటామో ఎక్కువ ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడతాడు. సమస్త జనముల కంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఈనాడు మనం ఎక్కడో కొదవ పడుతున్నాం కాబట్టి మన ఆశీర్వాదాలలో కూడా కొదవ ఉందని మనం గ్రహించాలి. అందుకే వ్యక్తిగతంగా ఎక్కువగా ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఎక్కువగా వాక్యం చదవాలి, ఎక్కువగా ఆయనతో సావాసం చేయాలి, ఎక్కువగా వాక్యం ధ్యానించాలి, ఎక్కువగా పరిశుద్ధులతో సహవాసం మనం కలిగి ఉంటే మనం ధన్యులం అవుతూ ఉంటాం. కాబట్టి అలాంటి ఆధిక్యతను కలిగి ఉంటున్నామా? సహవాసం అంటే కలిసిమెలిసి ఉండడం, అది ప్రభువుకి ఎంతో ఇష్టం. ఎప్పుడు ప్రభువు తన సహవాసులతో సహవాసం చేస్తూనే ఉండేవాడు. చూడండి, ఆయన గెత్సెమనే తోటలోకి వెళ్ళినప్పుడు పేతురు, యాకోబు, యోహానులను వెంటబెట్టుకొని వెళ్ళాడు. అలాగే చాలా స్థలాలలో సహవాసము కలిగి ప్రభు నడుచుకునేటువంటి వాడిగా ఉన్నాడు. ఇంకా పాత నిబంధనలో మనం గమనిస్తే దానియేలు గ్రంథంలో షద్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు వీరందరూ స్నేహితులుగా సహవాసులుగా కలిసి ఉన్నారు. తద్వారా దేవుని యొక్క కార్యాలను వారు నెరవేర్చుకోగలిగిన వారుగా ఉన్నారు. ఈనాడు ఎక్కువ సహవాసం మనం చేస్తూ ఉన్నాము. సమాజ కూటాలు సన్నగిల్లుతూ ఉన్నాయి. సమాజ మందిరాల పట్ల, ప్రార్థన పట్ల అనేకులకు అనాసక్తి నెలకొల్పుతున్న ఈ తరుణంలో మరి ఎక్కువగా అలాగు చేయాలన్నాడు. ఎందుకంటే ఎబ్రీ కాలం నాటికే విశ్వాసులు ఆగిపోయారు. కొందరు మానుకొనుచున్నట్టుగా అన్నాడు. కారణాలు ఏవైనా ఉండొచ్చు, అయితే నువ్వు అలాగు చేయకు. మరి ఎక్కువగా సహవసిస్తూ సమాజంగా కూడుకుంటూ హెచ్చరిస్తూ సత్కార్యాలను చేయుటకు పురికొల్పుకొందుము అన్నాడు. ద్వితీయోపదేశకాండం 7:14 వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి, ఎక్కువగా సహవాసము చేయాలి. ఇక మూడవది, ఎక్కువ ఆశీర్వదింపబడాలంటే ఎక్కువ మొరపెట్టుకోవాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి. లూకా సువార్త 18వ అధ్యాయము 25 నుంచి సహాయం చేయండి. లూకా 18. లూకా సువార్త 18వ అధ్యాయము 35 చదువు. 35. ఆయన ఎరికో పట్టణానికి సమీపించినప్పుడు ఆ గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చొని ఉండి ఇది ఏమని అడగగా నజరేయుడైన యేసు ఈ మార్గాన వెళ్ళుచున్నాడని చెప్పారు. యేసు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని కేకలు వేయగా ముందర నడుచుచున్నవారు అని గద్దించిరి గాని వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసెను. యేసు నిలిచి నేను నీకేమీ చేయగోరుచున్నావని అడగగా ప్రభువా చూపు పొందగోరుచున్నాను అన్నాడు. అప్పుడు యేసు అన్నాడు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను చెప్పింది. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూసి దేవుని స్తోత్రము చేసిరి అన్నాడు.
గుడ్డివాడికి ఏకలు గుడ్డివాడికి కార్యం చేశాయి, దృష్టినిచ్చాయి, ప్రజలందరూ ప్రభువును ఆరాధించడానికి కారణమయ్యాయి. కాబట్టి త్రోవ పక్కన కూర్చున్న ఈ గుడ్డి భిక్షకుడు మొదట మామూలుగా కేకలు వేశాడు, దావీదు కుమారుడ కర్ణించుమని. అయితే ముందున్నవారు వాడిని గద్దించారు, ఎందుకు ఎక్కువ కేకలు వేస్తున్నవాడు. వాడు ఊరుకున్నాడా? మరి ఎక్కువగా కేకలు వేసేవాడు. ఈనాడు మనం ఎక్కువ కేకలు వేస్తున్నాం అంటే అర్థం ఏంటంటే ఎక్కువ మొరపెట్టుకోవాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి. ఈనాడు మనం చేసే ప్రార్థనలు మన విశ్వాసాభివృద్ధికి, మన కార్యాభివృద్ధికి సరిపోవు. అందుకే ఎక్కువ ప్రార్థన చేయడం అలవర్చుకోవాలి. గుడ్డివాడిని దేవుడు వదిలిపెట్టలేదు, నిలిచి వానితో మాట్లాడి వాని కార్యాన్ని చేశాడు. కాబట్టి దేవుణ్ణి దాటిపోనివ్వద్దు, ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఏ చిన్న విషయమైనా మన హృదయంలో దేవుడు పెట్టిన భారాన్ని బట్టి పదే పదే ఆయనకు జ్ఞాపకం చేయాలి, ఎక్కువగా మనం విజ్ఞాపన చేయాలి. అప్పుడు మనం ఆశీర్వదింపబడతాం. ఎలా ఆశీర్వదింపబడతాం? సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడతాం. ఎక్కువ ప్రేమించాలి, ఎక్కువ సహవాసం చేయాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి. ఇక 4వ విషయం ఏంటంటే ఎక్కువ పలకరించాలి. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 46-47 వచనాలు. మీరు మిమ్మును ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడల మీకేం ఫలం కలుగును? ఆ సుంకరులను అలాగే చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రం వందనం చేసిన ఎడల మీరు ఎక్కువ ఏం చేస్తున్నారు? అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి మీరును పరిపూర్ణులుగా ఉండేదారు అని. మీరు ఎక్కువ ఏం చేస్తున్నారు అని అడుగుతా ఉన్నాడు. అన్యజనుల కంటే, సుంకరుల కంటే ఎక్కువ చేయమని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి మనం అలాంటి అనుభవంలో ఉన్నామా? మనుషులు మీకేమి చేయవలనని మీరు కోరుదురో మీరే వారికి దానిని చేయుడి అన్నాడు. ప్రవక్తల లేఖనాలు, వచనాలు అలాగే చెప్పుచున్నవి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి మనమే ముందుగా ఉండేటువంటి వారంగాను, ఎక్కువ చేసే వారంగాను ఉండాలి. ఎప్పుడైతే అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటామో ధన్యులం అవుతాం. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి, ఎక్కువగా దేవునితో సహవాసం చేయాలి, ఎక్కువగా గుడ్డిభర్తిమై వలె ప్రార్థన చేయాలి, ఎక్కువగా మనం పలకరించే వారంగా ఉండాలి, వందనాలు చెల్లించే వారంగా ఉండాలి. అప్పుడు ద్వితీయోపదేశకాండం 7:14 మన సొంతం అవుతుంది. దేవుడు దాన్ని మనకు స్థిరపరుస్తాడు. ఆ వచనం మొదటి భాగం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 14 వచనం. చాలు. సమస్త జనముల కంటే ఎక్కువగా నువ్వు ఆశీర్వదింపబడుతుంది. ఇశ్రాయేలు ఎప్పుడైతే అలాంటి ఆయన ఆజ్ఞల కాడి కిందికి వచ్చిందో అప్పుడు ఆశీర్వదింపబడ్డారు, దేవుని దీవెనను చూడగలిగారు. మనం కూడా అలాంటి అనుభవంలో ఉందాం. ప్రభువా, నేను తక్కువగా కనబడొద్దు నీ త్రాసులో, ఎక్కువగా నిన్ను ప్రేమించి, ఎక్కువ సావాసం చేసి, ఎక్కువ ప్రార్థన చేసి, ఎక్కువగా నా సహకారులను పలకరిస్తూ ఎక్కువ ఆశీర్వాదం పొందుటకు నాకు సహాయం చేయమని అడుగుతాం. దేవుడు మన పశ్చాత్తాపాన్ని, మన ప్రార్థనను వింటాడు. అప్పుడు మనం ఎక్కువ దీవింపబడతాం. ఈ తలంపు దేవుడు ఆశీర్వదించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థనలోకి వెళదాం.